ఎంతో మంది పోరాటాలు ప్రాణత్యాగాల తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. దాదాపు 200 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇండిపెండెంట్ దేశంగా భారత్ అవతరించింది. 1947 ఆగస్టు 15న దేశానికి ఇండిపెండెన్స్ డే వచ్చింది. కానీ గణతంత్ర దేశంగా మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన 3 ఏళ్ల తర్వాత మారింది. ఇంతకీ భారతదేశం గణతంత్ర దేశంగా మారడానికి ఎవరు కృషి చేశారు? రిపబ్లిక్ డేకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? सालों तक अंग्रेजों ने हुकूमत की। हमें आजादी मिलवाने के लिए कई वीरों ने अपने जान की कुर्बानी दी और कई महापुरुषों ने अपना महत्व। भारत में वह दिन स्वतंत्र दिवस के तौर पर मनाते हैं। आजादी मिलने के बाद 28 अगस्त 1947 వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని భారతీయులపై పెత్తనం చెలాయించారు. దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకుని క్రమంగా పట్టు సాధించారు. రాజ్యాంగాలు సంస్థలుగా ఉన్న దేశంలో విభజించు పాలించే విధానాన్ని మొదలుపెట్టిన బ్రిటిషర్లు క్రమంగా అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. ఇలా దాదాపు 200 ఏళ్లు ఆంగ్లేయుల పాలనలో మగ్గిన భారతీయులకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది ధనమాన ప్రాణ త్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అయితే 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన 1950లోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్ర్యం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అసలు రిపబ్లిక్ డేను జనవరి 26నే ఎందుకు జరుపుకుంటున్నామనే విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. కానీ దీని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో మరో 2 నెలలు ఆగి జనవరి 26న భారత్ను గణతంత్ర దేశంగా ప్రకటించారు. बनाने की भूमिका दी गई थी। లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యాంగంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియాన్ వాల్బాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్లు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు 1949 నవంబర్ 26న కాకుండా మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. అందుకోసం ఓ కమిటీని నియమించారు. వారంతా వివిధ దేశాలు తిరిగి అక్కడ అమలవుతున్న కీలక అంశాలపై గ్రహించి భారతీయులకు వాటిల్లో ఏవి అందుబాటులోకి వస్తాయో బాగుంటుందని ఆ కమిటీ సమగ్రంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొందించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ ను నియమించారు. ఇక రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దీంతో జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. భారతదేశం సర్వసార్థక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. దీంతో 1950 జనవరి 26న భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందారు. ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రయాణం చేశారు. 5 మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఎన్విరి స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఇక విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే. ఇక స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వాతంత్ర దేశంగా భారత్ చేరింది.